ప్రేమైన సహోదరి సహోదరుడా, అమ్మ, అయ్యా, అక్క, చెల్లి, నీవు నేను మన హృదయంతో చేసే పాపముల కొరకు ఆయన హృదయంతో బలపడు పొడిపించబడుతూ వచ్చినాడు. ఒక మాటలు చెప్పాలంటే నీ నా విస్తారమైన పాపముల కొరకు ఆయన తన దేహమంతా మరి గాయాలు పొంది ఆయన అరికాల మొదలకు నడినెత్తి మొదలకు అరికాల వరకు తన దేహమంతా గాయాలతో తన రక్తమంతా కార్చుకొచ్చినాడు. నిన్ను నన్ను ప్రేమించి చూడండి, ఈ లోకంలో మంచి వారిని ప్రేమించవచ్చు, చెడ్డవారిని ఎవరైనా ప్రేమిస్తారా? చెప్తే తల్లని చెప్పి దాని హృదయాన్ని నష్టపడ్డ వారిని ప్రేమిస్తారా? పరువు ప్రతిష్ఠితులు మరి పోగొట్టే వారిని ప్రేమిస్తామా? కానీ ప్రేమ ఏదైతే అందుకే ప్రకృతి బృందం బయట జరిగింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, ఎంతో అనగా దానికి కొలవేయలేను. ఇంకా ప్రేమించి ఆయన నీటిగా లేచిన దేవుడు, మృతిని గెలిచిన ఏకైక దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ ప్రపంచ చరిత్రలో ఆయన తప్ప ఎవరు లేరు. కనుక నీ కొరకు నా కొరకు మరణించి తిరిగి లేచినాడు. కనుక మరణించి తిరిగి లేచిన దేవుడు పరలోకానికి వెళ్ళినాడు, తిరిగి రానయ్యాడు. ఆయన రాకడ సమీపం ఉంది కనుక మరి సర్వలోకం ఉన్న మానవులందరూ కూడా పాపక్షమాపణ పొందాలని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. దేవుని వాక్యం మీద రాబడి ఉంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నారు. ఒక మహారాజు అంటున్నాడు, నేను పాపంలో పుట్టిన వాడు